లంగ పనులు చేసిన జంతువులను చూసి మస్తు నవ్వుకోబోతున్నాం. కాబట్టి మస్తుగా ఉండే ఈ వీడియోని మస్తుగా చూడాలి. దోస్తులు మనం యూట్యూబ్లో స్నేక్ ప్రాంక్స్ బాగానే చూస్తుంటాం కానీ అందులో అయితే కొన్ని నవ్వులు తెప్పిస్తే ఇంకొన్ని అయితే ఏకంగా గుండెకపోయినంత పని చేసి పడేస్తుంటాయి. అయితే ఇక్కడ ఉన్నాయి కాక మరి పాముతోనే ప్రాంక్ చేద్దాం అనుకుంటా లేదా ఇంకేమైనా చేద్దాం అనుకుంటా ఏందో కానీ ఇంటిలో ఉన్న పాము తోక పట్టుకొని బయటికి గుంజుతా ఉంటాడు. గుంజుడికి నాగరాజు గారు తన తోక ఊడిపోతా అనుకుంటా ఏందో కానీ ఇలా జుప్పని పడగొట్టి పటపటమంటూ పళ్ళు కొరుకుతా ఉంటాడు. ఈ డాడీ సింహం వేటకెళ్ళి బోటి కూడా ఆటకూరలు తెస్తాడేమో కానీ ఈ పిల్ల బచ్చగానే చూడు ఆకలిని కట్టుకోలేక ఏడో వరకేసిండో. ఐడియా దోస్తులు అమ్మాయిలు ఊపుడుని ఒళ్ళు గారుచుకుంటా చూసుకోవాలి తప్పలేదు కానీ అమ్మాయిలకున్న డిమాండ్ ని సర్వనాశనం కంకణం కట్టుకునే గొర్రెలు వామ్మో టిక్కు మరి అమ్మాయిల కంటే కూడా బ్రహ్మాండంగా ఊపుకుంటా మమ్మీ యూట్యూబ్ లో పెడతారంట. ఓ మమ్మీ అయ్యో మమ్మీ అదేదో తీసుకున్నావు యూట్యూబ్ లో ఆడుకుంటాడు. అది కూడా కుక్క నోట్లో ఫ్రెడ్ చికెన్ లెగ్ పీస్ పెట్టి ఆడుకుంటాడు వీడు. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ కుక్కల కొట్లాట పెట్టుకునే ఇద్దరు కుక్క కాకలకు ఏం మాయరోగం వచ్చి పాడైందేమో కానీ ఎవరైనా గొడవ పడితే గల్ల పట్టుకొని గొడవ పడతారు, ఇంకేమైనా పట్టుకొని గొడవ పడతారు. కానీ ఇవైతే అమ్మాయిలు వేసుకునే బా కోసం నువ్వంటే నేనంటే నువ్వని ఓ రేంజ్లా కయ్యిపోయమంటూ ఊరంతా మోగిపోయేలా ఒకటే కిస్సమని కొట్టుకుంటున్నాయి. వీళ్ళిద్దరు కుక్కల మధ్య జరుగుతున్న ఫైటింగ్ ని సాల్వ్ చేద్దామనుకొని ఇంకో చింటు కుక్క కూడా వస్తాడు కానీ అలా నోట్లో ఉన్న దాన్ని చూసిందడివే వీడైతే సప్పుడు చేయకుండా ఇంటికి పారిపోతాడు. ఎందుకంటే అలా నోట్లో ఉన్నది బొక్క కాదు కదా. కానీ పని పాటలేని ఇద్దరు కుక్కలు ఏదో వరల్డ్ కప్ కోసం ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటున్నట్టే కొట్టుకుంటున్నాయి. అది కూడా ఒక బ్రా కోసం. వీరాది వీర శూరాది శూర ధీరాది ధీర మన గ్రామసింహం గారు వచ్చేస్తున్నారా హో. బాహుబలి లెక్కనే బ్లాక్ బ్యూటీల మీద ఎక్కి మస్తు జోర్దార్ మీద వస్తున్న మన కుక్క సారు ఏ లేడీస్ కుక్క క్లైన్ ఎన్నికని పోతున్నాడో కానీ బాగా పకడ్బందీగానే ప్లాన్ చేసుకొని వస్తున్నాడు కదా. ఇంకా ఈ బ్లాక్ బ్యూటీలు అయితే ఆర్మీ సోల్జర్స్ లెక్కనే మస్తు పద్ధతిగా నడుస్తుంటే పైన పట్టువారేమో పడిపోకుండా ఎగ్దం వేరే లెవెల్ అనే బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు. భూమి మీద ఉన్న మనుషులు మస్తు బాధతో డిప్రెషన్లో బతుకుతుంటే ఇంకో దిక్కు కోతులు మాత్రం మస్తు బిందాస్గా వేరే లోకంలోనే బతుకుతున్నాయి. పాపం ఈ కుక్క ఏం పరేషాన్లు ఉన్నాడో కానీ పరేషాన్లు ఉన్న కుక్కను పట్టుకుని బందర్ మాము మస్తు పైశాచిక ఆనందాన్ని పొందుతుంటాడు. ఈయన గారు కుక్క యొక్క ఈపు మీద ఎక్కి జస్ట్ టైం పాస్ చేసినాక కిందికి చేస్తాడు. కానీ దీనికి తిన్న రగంకన ఏందో కానీ మాము అయితే పరేషాన్లో ఉన్న కుక్క తోక పట్టుకొని ఓడిపోయే టైప్లో ఒక్కటే గుంజుతుంటాడు. ఇంకా ఈ కుక్క గింత కూడా ఇజ్జత్ ఇవ్వకుండా బందర్ మాము అయితే ఈ కుక్కగాడు కైమంట్లాడు కుయ్యమంట్లాడు అని చెప్పి కుక్క నెత్తి మీద ఎక్కేసి మస్తు దండం చేస్తూ కుక్క యొక్క దిమాగ్ని ఖరాబ్ చేసి పడేస్తుంటాడు. ఇక్కడ ఈ పిల్లకి ఏం తీటలేసిందో కానీ ఊరికేనే టీవీని కిందేసి కొట్టేస్తుంది. కానీ హుషారుగా ఈ గండు పిల్లి ఇంకా పక్క పంటున్నాయి కుక్క సాబ్ తమకేం తెలియనట్టు చూడరు ఎట్లా పారిపోతుందో. ఈ పిల్లి బాక్స్లో రాకుంటే హుషారుగా ఈ కుక్కేమో కిక్కికెళ్ళి దీనికి బయటికి జంప్ అయిపోయి ఏం పాపం తెలియని కుక్కని ఇంట్లో ఒకటే బంధించి కిక్కి మూసేసి పారిపోతాడు. ఇదేముంది ఇంటాయన లోపల టీవీని చూసుడుతోనే ఈ కుక్కనైతే నువ్వే వలగొట్టేసావు అని చెప్పి మస్తు పొట్టు తిడుతుంటాడు. అప్పుడే బాక్స్లోకి వెళ్ళి తలకా బయటికి తీసి చూస్తున్న ఈ పిల్లని చూడరు. అబ్బా కుక్క తిట్లు తెప్పించిందే కాకుండా ఇదైతే సిగ్గుశరం లేకుండా మస్తు ముషి నవ్వులు నవ్వుతుంటుంది. రైనా కొడుకైనా పిల్ల వచ్చారైనా వాడు ఇలా తనకు తానే పెద్ద తీస్మార్ఖాన్ అనుకొని మనోడైతే పోయి కోపంగా జిరాఫీతోనే దా ఫైటింగ్ చేద్దామని ఊరికే పుల్ల పెడుతుంటాడు. ఇదేముంది కోపంతో రగిలిపోయిన జిరాఫీ ఈ పిల్ల వచ్చారైనా వాడి మూతి మీదనే బుల్లెట్ షాట్ని కొట్టేస్తాడు. దాంతో పగిలిన మూతి పట్టుకొని మనోడైతే ఊకేనైనా గెలిక్తిగారని ఆయన అనుకొని ఒకటే ఉరుకుతాడు. అది కూడా జెండు బాబు రాసుకోనికే క్యూట్గా ఉన్న ఈ చోటు బందర్ తన బెస్ట్తో కలిసి ఫోన్లో ఏకంగా హర్రర్ వీడియో చూస్తుంటాడు. కానీ దయ్యాన్ని చూసిందడివే చోటు బందర్ని చూడరు ఎట్లా ఉత్సవ వస్తున్నాడో. పాపం ఫోన్ని కూడా గుంజి అవతల పడేస్తాడు. మరెందుకు చెప్పెట్టాలి దానికి పని పాట లేని దయ్యం మీడియా. ఈ పొట్టేలు పోయేది దిమాక్ నెత్తిలుందో లేక తోకలుందో కానీ ఇదైతే ఉట్టి పుణ్యానికే ప్లాస్టిక్ గంపతోనే ఏకంగా 3వ ప్రపంచ యుద్ధానికే సిద్ధమైపోయింది. ఇంకా నయం గంపల జరిగితే నీరుగిటంగా ఉండి ఉంటేనా దీని తాసిని ముక్కుల నీరు గిరైతే సీదా చచ్చిపోయేది కావచ్చు. ఏదో బతికింది కాబట్టి అదృష్టం అనుకోవాలిగా. తీట పని చేసి పైశాచికానందాన్ని వందుడు మనకెంత ఇష్టమో ఈ తీట జంతువులకు కూడా మస్తు ఇష్టం ఉంటుంది. ఎంత ఇష్టం అంటే ఇక్కడ ఒక తాబేల్ మాము ఎండల మంచిగా డి విటమిన్ తీసుకుంటూ మస్తు సేవ తీరుతుంటాడు. గప్పుడే తీట కుక్క తాబేల్ మాముని జర తక్కువంచనేసి కొరికి సంపేద్దామని చూస్తుంటుంది. కానీ తీట కుక్క ఘాచారం చూడు ఎంత డేంజర్ ఉందో.
ఇది పాలిచ్చే బర్రెనా లేదా పెరిగిచ్చే దున్నపోతో గాని ఇది తాగెంపులు ఉరుకుతున్న ఉరుకొండే చూస్తుంటే పాపం తన చుట్టాలనే చూడనికని ఉరుకుతుందేమో అని అనుకునేరు. కానీ ఇదైతే చుట్టాలు గిట్టాలమై నైజాంతాన్ని చెప్పి సీదా పోయి స్విమ్మింగ్ పూల్ లోనే పొట్టు పొరలాడుతుంటుంది. ఇంకా ఎంతొచ్చిన పిల్లను కూడా ఇడిచిపెట్టకుండా పైశాచికానందం కోసం ఆ పిల్లను కూడా బురద నీటిలో పడేసి హోలీ ఆట ఆడుతుంటుంది. కొన్నిసార్లు తీట కుక్కలు చేసే లంగ పనులు చూస్తే మనకైతే ఎక్కడ లేని నవ్వొస్తుంటుంది. రోడ్డు మీద పడుకొని ఉంటుంది. పుష్పరాజ్ పెద్ద పెద్ద వాహనాలు వస్తున్న విధంగా సింపుల్ గా తప్పించుకుంటుంది. మళ్ళా పోయి ఆడే కూర్చుంటుంది.